ప్రైజ్ లార్డ్ డియర్ ఫ్రెండ్స్ అండ్ చర్చ్ ఫ్యామిలీ. 40 డేస్ లైఫ్ హ్యాబిట్ సిరీస్ లో డే 4 కి మీ అందరికి వెల్కమ్. ఈ రోజు ఏ ఒక హ్యాబిట్ మనం నేర్చుకోవాలి, ఏ ఒక హ్యాబిట్ మనం విడిచిపెట్టాలని తెలుసుకోవాలి. ఫస్ట్లీ, ఈ రోజు మనం విడిచిపెట్టాల్సిన హ్యాబిట్ గివ్ అప్ ప్రైడ్. గర్వాన్ని మనం విడిచిపెట్టాలి. నాశనమునకు ముందు గర్వము నడుచును అని దేవుడి యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నారు. ఈ గర్వం అనేది ఉన్నతమైన స్థానంలో ఉండాల్సిన మనల్ని చాలా కిందకి పడిపోయేలా చేస్తున్నది. ఆ గర్వము వల్లే సాతాను పాతాళంలోకి వెళ్ళిపోయింది. గర్వం వల్ల మనకు వచ్చే ఆపర్చునిటీస్ మనం వదులుకుంటాం. గర్వం వల్ల మనకు ఉండేటువంటి పొజిషన్ మనం కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాదు, గర్వము వల్ల మన ఫ్రెండ్స్ ని కూడా మనం కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ గర్వం ఉన్నప్పుడు మనం అనుకుంటాం, అంతా కూడా నేను సంపాదించుకున్నాను, నాకు అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ తెలుసు అని అనుకుంటాం. ఈ రోజున ఈ గర్వాన్ని మనం విడిచిపెట్టాలి. ఈ గర్వాన్ని విడిచిపెట్టి దానికి బదులుగా వి నీడ్ టు ప్రాక్టీస్ హ్యూమిలిటీ. వినయాన్ని, తగ్గింపుని మన లైఫ్ లో మనం అలవాటు చేసుకోవాలి. యేసుక్రీస్తే తనకి తానుగా తగ్గించుకొని ఈ భూమి మీదకి రావడం మనం చూస్తూ ఉన్నాం. దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని వాక్యం సెలవిస్తున్నారు. యేసుక్రీస్తు ఎంతగానో తగ్గించుకొని మన అందరి కోసం ఈ భూమి మీదకి వచ్చి మరణించడం జరిగింది. జీసస్ సెట్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన లైఫ్ కి. యేసుక్రీస్తు మన జీవితాల్లో ఒక ఉదాహరణ చూపించి వెళ్ళాడు, ఒక మాదిరి చూపించి వెళ్ళాడు. అంతేకాదు, యేసుక్రీస్తు అంటాడు కదా, నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు వచ్చాను అంటాడు. యేసుక్రీస్తు ఎలాగైతే ఈ భూమి మీద సర్వెంట్ లీడర్షిప్ మనకు చూపించాడో, ఎలా తను తగ్గించుకున్నాడో, ఈవెన్ మన లైఫ్ లో కూడా మనం తగ్గించుకోవాలి. కాబట్టి ఈ వినయాన్ని, ఈ తగ్గింపుని ప్రాక్టీస్ చేయాలంటే ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం కలిగి ఉన్న ప్రతీది కూడా దేవుడి యొక్క కృప వల్లే వచ్చిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గర్వాన్ని విడిచిపెట్టి వినయాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. గివ్ అప్ ప్రైడ్ అండ్ ప్రాక్టీస్ హ్యూమిలిటీ. గాడ్ బ్లెస్ యూ.